హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్కి సంబంధించి ఈరోజు కీలకమైన అప్డేట్ రావడం జరిగింది. అది సాక్షాత్తు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్పినట్లుగా ఒక ప్రముఖ దినపత్రిక ఈనాడు దినపత్రికలో ఒక స్పష్టమైన ప్రధాన వార్తగా కూడా రావడం జరిగింది. ఆ వార్త ఏంటి? ఈ 4016ల గురించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, ఈ 4016 రూపాయలు ఎప్పుడు రాబోతున్నాయి అనే పూర్తి స్థాయి సమాచారంతో పాటు కొత్త రూల్స్, కొత్త విధి విధానాలు, కొత్త జీవో ఏ విధంగా ఉండబోతుందనే పూర్తి స్థాయి సమాచారాన్ని మీకు ఈ వీడియోలో నేను చాలా స్పష్టంగా అందించబోతున్నాను. మీరు కూడా ఈ వీడియోని చివరి వరకు చూసి పూర్తి స్థాయిలో సమాచారాన్ని చాలా స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోలు, సమాచారమైన వీడియోలు మిస్ కావద్దనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్లు మీకు అందిస్తాను. అలాగే ఇలాంటి వీడియోలని లైక్ చేసి సపోర్ట్ తెలియజేస్తే మీకు మరింత సమాచారం మీకు అందించే ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లోకి వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీల పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించిందో ఈ దరఖాస్తులకి సంబంధించిన విధి విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త జీవోని రూపొందిస్తున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అయితే ఇందులో ఈ రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది ఈ జూలై నెల మొదటి వారంలో కొత్త మార్గదర్శకాలతో పాటు ఎప్పటి నుండి విడుదల చేస్తారనే అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రాథమిక సమాచారం ఇచ్చిన తర్వాత 4000 రూపాయలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయనుంది అని చెప్పేసి వారు ఈరోజు చెప్పినట్లుగా ఈనాడు దినపత్రికలో ఒక ప్రకటన రావడం జరిగింది. ఈ 4000 రూపాయల విషయానికి వచ్చేసినట్లయితే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి, అలాగే గతంలో పెన్షన్ పొందుతున్న వారికి వీళ్ళందరికీ వస్తుందా అనే డౌట్ చాలామందిలో ఉన్నది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పరిశీలనలో దాదాపుగా ఒక 70% వరకు అనర్హులే దరఖాస్తులు చేసుకున్నారని చెప్పేసి గుర్తించినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ 4000 రూపాయల ఆసరా పెన్షన్ అనేది ఈ జూలై మాసంలో వస్తుంది అని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో పెన్షన్ ఇవ్వడానికి 70% వరకు చివరి వారాలలో ఇస్తున్నారు. 3వ వారము లేదా 4వ వారంలో ఇస్తున్నారు. ఆ 3వ వారం 4వ వారం కల్లా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఏమైనా విడుదల చేసి 4000 రూపాయలు ఇచ్చే విధంగా చేస్తుందా అని చెప్పేసి కూడా పలువురు ఆలోచన చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో 4000 రూపాయల ఆసరా పెన్షన్ అనేది ఈ రుణమాఫీ తదనంతరం ఉండబోతుంది అనేది అయితే స్పష్టత వస్తుంది. ఒకవేళ దానికంటే ముందు ఎలాంటి అప్డేట్స్ వచ్చినా, ప్రకటనలు వచ్చినా, దానికి సంబంధించిన ఏ ఒక్క సమాచారం ఉన్నా నేను వీడియో రూపంలో మీకు తెలియజేస్తుంటాను. కాబట్టి మీరు మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ప్రతి ఒక్క వీడియోని లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి. మీ తోటి మిత్రులకు కూడా